జీవదాత అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2వ దినవృత్తాంతములు 20:13. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. యూదా రాజులలో శ్రేష్ఠుడైనటువంటి యెహోషాపాతు కాలములో జరిగినటువంటి సంఘటన ఇది. జనులనందరినీ దేవుని దగ్గరకు నడిపించడానికి బైబిలు బోధకులను పంపించారు. ఒకసారి మోయాబీయులు అమ్మోనీయులు రాజ్యము మీదకి దండెత్తి వచ్చినప్పుడు రాజు యెహోవా యొద్దకు జనులను రప్పించాడు. రాజు మొదలుకొని శిశువు వరకు ప్రజలందరూ యెహోవా సన్నిధిని నిలవబడ్డారు. ఎంత గొప్ప విశ్వాసం! ప్రజలందరూ యెహోవా సన్నిధిని నిలవబడగా ఆ దినాన్న గొప్ప విజయం కలిగింది. సంకట స్థితిలో అతడు జనులందరినీ యెహోవా సన్నిధికి సమకూర్చాడు. ప్రస్తుతము దక్షిణ భారతదేశపు క్రైస్తవ సంఘము సంకట స్థితి గుండా వెళ్తుందని నేను భావిస్తూ ఉన్నాను. కమ్యూనిజం, నులివెచ్చని స్థితి వ్యాపిస్తూ ఉన్నాయి. మనమంతా యెహోవా ముందు సమకూడాలి. ఇలాంటి సంకట స్థితిలో చెడుగును అరికట్టడానికి దేవుడు సహవాసాన్ని వాడుకుంటూ ఉంటారు. విశ్వాసానికి మూలమైనటువంటి యెహోవా యందలి భయమును ప్రజల నుండి తీసివేయాలని సాతానుడు పలు విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దేవుని హస్తాన్ని చూస్తారు, వారు జయాన్ని చూస్తారు. జీవము గల దేవుడు ఉన్నాడు. యూదా వారందరూ భార్యలతోనూ పిల్లలతోనూ యవనస్తులతోనూ యెహోవా సన్నిధిని నిలవబడ్డారు. అలాగూ దేవుని సన్నిధికి ప్రజలను నడిపించడం అనేది అంత తేలికైన విషయమేమీ కాదు. ఆ కాలంలో రవాణా సౌకర్యాలు లేకపోయినా అందరూ దేవుని సన్నిధికి సమకూడి వచ్చారు. మన చుట్టూ విగ్రహారాధన పెరిగిపోతూ ఉండగా మనమంతా దేవుని సన్నిధికి సమకూడి రావలసి ఉంది. జనులందరూ భార్యలతోనూ శిశువులతోనూ దేవుని సన్నిధిలో నిలువబడి శత్రు సైన్యముపై జయము పొందారు. యూదావారిలో ఎంత గొప్ప సంఘటన అది! మనం కూడా జయించగలం. సంఘాలు క్రిందికి జారిపోకుండా మనము చూసుకోవాలి. యెహోషాపాతు చాలా మంచి విశ్వాసము కలిగినటువంటి రాజు. అయినా కూడా ఒక గొప్ప పొరపాటుతో తన స్వంత ఇంటిని కూల్చివేసుకున్నాడు. అతడు దుర్మార్గుడైనటువంటి ఆహాబు రాజుతో వియ్యమందాడు. తన కుమారునికి రాజకుమార్తెను పెండ్లి చేయాలని యెహోషాపాతు ఆశించాడు. ఇది తప్పైన ప్రమాణం. మారు మనసు పొందిన వ్యక్తి దేవుని దృష్టిలో రాజకుమారుడు. తప్పైన ప్రమాణము అతనిని నాశనం చేసింది. ఒప్పైన ప్రమాణములతో మనందరము ముందుకు కొనసాగుదుముగాక. ఆమెన్.